హలో ఎవ్రీవన్, డాక్టర్ రఫీ, ఆబ్స్టెటిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఇవాళ మనము ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీ మధ్యన గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం ఏం వాడాలి, వాటి సేఫ్టీ ప్రొఫైల్ ఏంటి మాట్లాడుకుందాం. 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి బర్త్ కంట్రోల్ పిల్స్, ఒకటి సెకండ్ వచ్చేసి ఇంజెక్షన్స్, థర్డ్ వచ్చేసి కాపర్ టీ అన్నమాట. సో అందరు పేషెంట్స్ కాపర్ టీ పెట్టించుకుంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, అది మంచిది కాదు అని భయపడుతుంటారు. అలా భయపడి ఏ కాంట్రసెప్టివ్ అడ్వైస్ ఫాలో అవ్వకుండా ప్రెగ్నెన్సీ వెంటనే రావడం వల్ల మెడికల్ టెర్మినేషన్ పిల్స్ వాళ్ళే మెడికల్ షాప్ లో నుంచి తీసుకోవడం అది తప్పు. ఎందుకంటే ట్యూబ్ లో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అది రిస్క్ వస్తుంది, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి అండ్ యూట్రస్ కొంచెం వీక్ అయిపోతుంది. రిపీటెడ్ గా అబార్షన్స్ చేయించుకోకుండా డాక్టర్ సలహా తీసుకుని పీరియడ్ వచ్చిన 6th or 7th డే వచ్చి ఇన్సర్ట్ చేయించుకుంటే అది ఒక చిన్న ప్లాస్టిక్ ది, దానికి కాపర్ వైర్ వైండ్ అయి ఉంటుంది అనమాట. అది చాలా సేఫ్. అది ఇన్సర్ట్ చేయించుకుంటే 5 years వరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బర్త్ కంట్రోల్ అనేది అవుతుంది. సో కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడానికి భయపడే వాళ్ళు కూడా కాపర్ టీ పెట్టించుకుంటే ఒక 5 years వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఎనీ డే ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, అప్పుడు వాళ్ళు ఆ కాపర్ టీ హాస్పిటల్కి వచ్చి వెంటనే రిమూవ్ కూడా చేయించుకోవచ్చు. దీనికి ఎలాంటి అనస్థీషియా అవసరం ఉండదు. చాలా తక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మెజారిటీ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి ఏ రోజైతే అవసరం ఉంటుందో ఆ రోజు రిమూవ్ చేయించుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.